డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు $300 బిలియన్ ఆయిల్ రిఫైనరీ రిలయన్స్ ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి రిఫైనరీ టెక్సాస్ లో ఏర్పాటు కాబోతోంది. ఇది చాలా గొప్పగా ప్రకటిస్తూ ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ ఆయన ట్వీట్ చేశాడు. అసలు ఒక అద్భుతమైనటువంటి వెంచర్ గా దీన్ని అభివర్ణిస్తూ ఉన్నాడు. సో రిలయన్స్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ రిఫైనరీ గురించి మీరు ఇంతకు ముందు కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్లీ ఆయిల్ రిఫైనరీస్ విషయంలో వాళ్ళకి చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఆయిల్ రిజర్వ్స్ ఉన్నప్పటికీ కూడా రిఫైనరీస్ ఎస్టాబ్లిష్మెంట్ లో కానీ వాటిల్లో కానీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికా $300 బిలియన్ రిఫైనరీ ఇన్వెస్ట్మెంట్ గురించి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు గొప్పగా భావించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎంత దౌర్భాగ్యమైన విషయం ఇది. 50 ఏళ్ల తర్వాత ఫస్ట్ రిఫైనరీ కన్స్ట్రక్షన్ మొదలవుతుంది. అంటే 50 ఏళ్లలో వాళ్ళు రిఫైనరీ పెట్టుకోలేదు. అంటే వాళ్ళు ఏం చేశారంటే మేమే వీఆర్ సూపర్ పవర్, సో మాకు అందరూ ఊడిగం చేయాలి అని చెప్పేసి మా పొల్యూషన్ మా పర్యావరణ పర్ఫెక్ట్ గా ఉండాలి, మిగతా వాళ్ళందరూ నాశనమైన పర్వాలేదు అని చెప్పేసి వాళ్ళ ఇండస్ట్రీని అంతా పంపించేశారు బయటికి. చైనాకు పంపించారు, రిఫైనరీస్ ఇంకెవరి దగ్గర పంపించారు, భారతదేశం నుంచి కొంటున్నారు, ఇంకా చాలా దేశాల నుంచి కొంటున్నారు. కానీ వాళ్ళ దేశంలో మాత్రం ఏమి ఉండకూడదు, పొల్యూషన్ ఉండకూడదు. మేము ఓన్లీ బ్యాంకింగ్, టెక్నాలజీ, తర్వాత సర్వీసెస్ ఇవే పెట్టుకుంటాం. మేము మిగతా ఈ పొల్యూషన్ ఇచ్చేటువంటి ఇండస్ట్రీస్ అని ఎక్కడో పంపించేస్తాం. అటువంటి భావజాలం ఉండేది. డొనాల్డ్ మళ్ళీ అది కాక ప్రపంచం మొత్తం కార్బన్ ఎమిషన్ చేస్తుంది, వీళ్ళందరూ కూడా ఫాజిల్ ఫ్యూయల్ వాడుతున్నారు, వీళ్ళు చాలా దారుణం చేస్తున్నారు. కరెక్ట్ కరెక్ట్. వరల్డ్ హైయెస్ట్ పొల్యూటర్స్ ఆర్ ఇండియా అండ్ చైనా అంటాడు. కానీ మొత్తం స్టాటిస్టిక్స్ అమెరికానే పొల్యూటర్ అని చెప్తుంది. అమెరికా పర్ క్యాపిటా పొల్యూషన్ లో భారతదేశం 10% కూడా లేదు. కానీ అంటే వాళ్ళు అలా చిత్రీకరిస్తారు. ఒబామాను తర్వాత వీళ్ళందరూ ఒబామా అడ్మినిస్ట్రేషన్ ఎస్పెషల్లీ, తర్వాత జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో వీళ్ళందరూ కూడాను భారతదేశాన్ని ఒక రాక్షసిగా చూపించేటువంటి ప్రయత్నాలు చాలా చేశారు అప్పట్లో. సో డొనాల్డ్ ట్రంప్ ఏమో దానికి కంప్లీట్ గా విరుద్ధం. అతను ఏంటంటే డ్రిల్ బేబీ డ్రిల్ అన్నాడు, ఇక్కడ నేను మొత్తం అన్ని ఇండస్ట్రీస్ తీసుకొస్తానన్నాడు, కాబట్టి పొల్యూషన్ ఉన్నా ఐ డోంట్ కేర్ అన్నాడు. సో ఈ యొక్క ఈ ప్లాంట్ అఫ్ కోర్స్ ఇప్పుడు అనౌన్స్ చేశారు, దాని శంకుస్థాపన జరిగింది. ఇది ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకు తెలియదు. $300 బిలియన్ అన్నారు. అనౌన్స్మెంట్ చేయంగానే అన్ని పర్ఫెక్ట్ అలాగే ఉంటుందని మనం చెప్పలేం. సరే దానికి బడ్జెట్ ఏదో చెప్తారు, $300 బిలియన్ అంటారు, అది 500 అవ్వచ్చు లేదా 200 అవ్వచ్చు, మనకు తెలియదు. మనకి వీ డోంట్ నో. డొనాల్డ్ ట్రంప్ కి హెడ్లైన్స్ వచ్చేసాయి, అయిపోయింది, ఈజ్ హ్యాపీ. 50 ఏళ్లలో ఇంతవరకు ఒక్క పెట్రోలియం ప్రాసెసింగ్ యూనిట్ లేదంటే కనుక, రిఫైనరీ లేదంటే కనుక అమెరికా ఎటువంటి పరిస్థితుల్లో అర్థం చేసుకోవచ్చు. అందుకనే కాలిఫోర్నియాలో అంత ఖర్చుతో కూడినటువంటి వాళ్ళ రిఫైనరీస్ అన్ని క్లోజ్ చేసేసుకున్నారు. వాళ్ళు ఉన్నట్టు 1-2 రిఫైనరీస్ ఉన్నాయి, అవి కూడా ఫుల్ ప్రొడక్షన్ లో లేవు, పాత టెక్నాలజీలో నడుస్తున్నాయి, మిగతా అన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో ఈ రోజు ఈ రిఫైనరీ టెక్సస్ లో రావడం వల్ల బహుశా వాళ్లకు కొంత ఎక్స్టర్నల్ డిపెండెన్స్ తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది ఫుల్లీ ఆపరేషన్ అవ్వడానికి కనీసం అంటే ఒక 4-5 ఏళ్లు పడుతుంది. ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ చేసినంత మాత్రాన ఇమ్మీడియట్ గా రిజల్ట్స్ రావు. దాంట్లో కూడా మళ్ళీ భారతదేశం మీద డిపెండ్ అవుతుంది. దాంట్లో ట్వీట్లో ఎక్కడ రిలయన్స్ పేరు చెప్పలేదు, కానీ రిలయన్స్ వచ్చి ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి. రిలయన్స్ ఏంటంటే వాళ్ళు ఇంకా పెద్ద గేమ్ ఆడుతున్నారు, వాళ్ళు ఇంటర్నేషనల్ గేమ్ ఆడుతున్నారు. అంటే యుఎస్ లో ఈ $300 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినందువల్ల ఈ రోజు అమెరికా వచ్చేసి రష్యన్ ఆయిల్ కొనుక్కోవడానికి రిలయన్స్ పర్మిషన్ ఇచ్చింది. రాస్నెఫ్ట్ లాంటివి ఏవైతే బ్యాన్ చేశారో అక్కడి నుంచి రిలయన్స్ కొనుక్కోవచ్చు అంటున్నారు. అంటే ఇది అఫ్ కోర్స్ భారతదేశానికి రెవెన్యూ వస్తుంది మనకి, ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్ రెవెన్యూ వస్తుంది, కస్టమ్స్ డ్యూటీ మనకు వస్తుంది. అంతేగాని రష్యా నుంచి ఆయిల్ వచ్చి రిలయన్స్ జామ్నగర్ లో అది ప్రాసెస్ అయ్యి అమెరికాకి, యూరోప్కి వాళ్ళు సప్లై చేస్తారు, భారతదేశం సప్లై ఉండదు అది. సో ఈ ప్రాసెస్ లో భారతదేశానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ కావు ఇవన్నీ కూడా. బట్ మనకు అఫ్ కోర్స్ రెవెన్యూ వస్తుంది, కస్టమ్స్ డ్యూటీస్ వస్తే మనకు పైసలు బాగానే వస్తుంది. అఫ్ కోర్స్ భారత ప్రభుత్వం మనకు షార్టేజ్ వస్తే రిలయన్స్ ని ఇక్కడే సప్లై చేయమని కూడా మనం ఇచ్చేటువంటి అధికారాలు మనకు ఉన్నాయి, లేదని నేను అనట్లేదు. కానీ ఈ గేమ్ అంతా కూడా రిలయన్స్ ఆడుతోంది. అమెరికాకేమో ఇన్వెస్ట్మెంట్ చూపించినట్టు చూపిస్తోంది, వెనక సైడ్ నుంచి రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడానికి పర్మిషన్ తెచ్చుకుంది రిలయన్స్. సో ఈ గేమ్ భారత ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ లేకుండా రిలయన్స్ ను వాడుకొని మనం చేస్తున్నాం. సో ఇది అర్థం చేసుకోవాలి ఈ గేమ్. అఫ్ కోర్స్ ఒక్కసారి రిలయన్స్ లో ప్రాసెసింగ్ వచ్చిందంటే మనకు భారతదేశానికి షార్టేజెస్ వస్తే రిలయన్స్ ని దగ్గర నుంచి మనం దాన్ని డైవర్ట్ చేసే కెపాసిటీ మనకు ఉన్నది. కానీ ప్రస్తుతానికి ఆ పరిస్థితి లేదు. మనకు పబ్లిక్ సెక్టర్ ఆయిల్ రిఫైనరీస్ మన దగ్గర బాగానే ఉన్నాయి, మన దగ్గర స్టోరేజ్ బాగానే ఉంది. కాబట్టి ఈ అమెరికన్ గేమ్ అన్నది భారతదేశం ఆడుతుంది. రష్యన్ ఆయిల్ కి
మన ఇన్ఫాక్ట్ ఈ రోజు హిపోక్రసీ సెక్షన్ లో కూడా దాని గురించి డిస్కస్ చేద్దాం మనం. రష్యా నుంచి మనం ఆయిల్ వాళ్ళు ఆపేసి బ్యాన్ చేసినటువంటి ఆయిల్ మనం తెచ్చుకుంటున్నాము, ప్రాసెస్ చేసి అదే అమెరికాకు అమ్ముతున్నాం. ఇది కుదరదు అనేసి సరే నీ దేశంలో ఇన్వెస్ట్మెంట్ పెడతామని చెప్పి వాడితో అదే గేమ్ ఆడుతున్నాం. సో ఇది ఒక బ్యాక్ ఎండ్ లో జరుగుతుంది. భారతదేశం ఎక్కువ మాట్లాడట్లేదు. పార్లమెంట్ లో చర్చలు, పబ్లిక్ స్పేస్ లో చర్చలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక మనం ఒక డిఫరెంట్ లెవెల్లో ఆడుతున్నాం. చైనా మినహాయిస్తే భారతదేశం ఏకైక దేశం ఇరాన్ షిప్స్ పర్మిట్ చేస్తోంది. అలాగే ఈరోజు అమెరికా భారతదేశానికి కొనమని అడుగుతోంది. సో మనం ఎటువంటి గేమ్ ఆడుతున్నాం మనం? అసలు ఎక్కడ హెడ్లైన్స్ మాట్లాడకుండా క్వైట్ గా మన పనేదో మనం చేసుకొని వెళ్తున్నాము. మన అవసరాల గురించి మన ప్రభుత్వం ఇన్ని అద్భుతమైనటువంటి దౌత్యపరమైనటువంటి స్టెప్స్ తీసుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.